హవ్వ కయీను తమ్ముడైన హెబెలును కన్నది. హెబెలు గొర్రెల కాపరి, కయీను భూసేద్యం చేసేవాడు. ఈ ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కొంతకాలమైంది అంటే సబ్బాతు రోజు వచ్చింది. సబ్బాతు రోజు దేవుడు విశ్రమించిన రోజు. అది ఆరాధన స్థలం. అక్కడికి అర్పణ తెచ్చాడు కయీను. ఆరాధనను గురించిన ప్రత్యక్షం దేవుడు అప్పుడే ప్రథమ కుటుంబానికి ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు అదే విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు. అతడు మృతి చెంది కూడా అదే విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడా? అది ఎలాగా? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. ఈ సంగతి హేబెలు విని ఉంటాడు. లేకపోతే ఆ అర్పణలు తెచ్చి ఉండేవాడు కాడు. విశ్వాసమును బట్టి హెబెలు వచ్చాడంటే వినుట చేతనే అతనికి విశ్వాసం కలిగింది. అయితే కయీను విశ్వాసమును బట్టి వచ్చినవాడు కాడు. కయీను భూఫలములను తెచ్చాడు. అందులో తప్పేముంది? కయీను కూడా మంచి పదార్థాలే తెచ్చాడు. తన పొలంలో శ్రేష్టమైన పంట తెచ్చాడు. అతడు తెచ్చిన అర్పణలో ఎట్టి లోపమూ లేదు. దాన్ని తెచ్చి దేవునికి అర్పించాడు. హెబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇంతకు కయీను చేసిన తప్పేమిటి? యూదాపత్రిక 11వ వచనంలో కడవరి రోజులను గురించి మాట్లాడుతూ అన్నాడు, వారు కయీను నడిచిన మార్గాన నడిచారు. కయీను మార్గం ఎలాంటిది? కయీను విశ్వాసమును బట్టి రాలేదు. తన స్వంత మార్గాన వచ్చాడు. అది కయీను మార్గమే, విశ్వాస మార్గం మటుకు కాదు. మానవ స్వభావం పాపభూయిష్టమైంది అనే సత్యాన్ని అతడు తెచ్చిన అర్పణలు చూపటం లేదు. దేవుడేమంటున్నాడు? రక్తబలి తేవాలి. రాబోయే విమోచకుణ్ణి తలపింపచేసే బలి కావాలి. దాన్ని ఆధారం చేసుకుని నీవు రావాలి గాని నీ స్వంత పద్ధతిలో రాకూడదు. కయీను తెచ్చిన అర్పణలో మరో లోపం ఉంది. మానవుడు దేవుని నుండి వేరైపోయాడు అనే సత్యాన్ని కయీను అర్పణ వ్యక్తం చెయ్యదు. అంతా బాగానే ఉందిలే అనే ధీమాతో అతడు ఆషామాషిగా అర్పణ తెచ్చాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వమని, దేవుడు అందరికీ తండ్రి అని పొడి మాటలు చెబుతారు కొందరు. మానవుని పాపభూయిష్ట స్వభావాన్ని వ్యక్తం చెయ్యరు. సోదరీ సోదరులారా, మానవుడు పాపి అని ఒప్పుకోకపోతే నీ బలులు అర్పణలు దేవుడు అంగీకరించడు. మనం తల్లి కడుపున పుట్టినప్పుడు దేవుని పిల్లలము కాము. దేవుడు మన తండ్రి కాడు. దేవుని పిల్లలము అవ్వాలంటే మనము తిరిగి జన్మించాలి. అది ఆత్మ జన్మం, పరలోక జన్మం. మానవుడు దేవుని నుండి వేరైపోయిన పాపి. ఈ వాస్తవాన్ని, చేదు నిజాన్ని కయీను గుర్తించలేదు అనటానికి అతడు తెచ్చిన అర్పణే సాక్ష్యం. దేవుడు పాపి చేసిన క్రియలను అంగీకరించడు అనే సత్యాన్ని కయీను గుర్తించలేదు. తన క్రియలను దేవుడు అంగీకరించకపోతాడా అనుకున్నాడు. తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్పే సత్యం మనం మరువరానిది. మన స్వనీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించాడు.
కయీను హెబెలుల మధ్య వ్యత్యాసం వారు ఎలాంటి వారు అని కాదు, కాని పాపమును గురించి వారి వైఖరి ఏమిటి అనేది అసలు ప్రశ్న. వారు తెచ్చిన అర్పణలను బట్టి వారి మధ్య అంతరం బట్టబయలవుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు, ఒకే కుటుంబం నుండి వచ్చారు. ఇద్దరికీ ఒకే తల్లిదండ్రులు, ఇద్దరూ సమాన వారసులు, ఇద్దరూ ఒకే వాతావరణంలో పెరిగారు. కయీనుకు తాత ముత్తాతల పోలికలు వచ్చాయందామా? అసలు అతనికి తాతే లేడు. హేబెలుకు వాళ్ళ అమ్మమ్మ పోలికలంటారా? అతనికి అమ్మమ్మే లేదు. వారికి తాతలు లేరు, నాన్నమ్మలు లేరు. అది మానవతలో ప్రథమ కుటుంబం. వారిద్దరూ ఒకే కుటుంబంలో, ఒకే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు. వారిద్దరి మధ్య భేదం వారు తెచ్చిన కానుకల్లోనే ఉంది. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులారా, ఒక విషయం గ్రహించండి. మనలో ఎవరూ మరొకరి కంటే గొప్పవారు కారు. దేవునికి గారాబు కుమారులంటూ ఉండరు. దేవుడు మన తండ్రి. దేవునికి మనమలు మనమరాండ్రు ఉండరు. ప్రతి వ్యక్తి పాపి. అందరిలాగే నేను పాపిని అనుకోవాలి. పాపికి దేవునికి అర్పించవలసిన బలి కావాలి. ఆ బలి యేసుక్రీస్తే. ఆయనే మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ బలి. రోమాపత్రిక 3వ అధ్యాయంలో పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు. ఈ వచనంలో ఈ రోజున అనేక మంది యొక్క ఆధ్యాత్మిక చిత్తరువు గోచరిస్తున్నది. స్వప్రయత్నం వల్ల, మత విషయిక వ్యాయామం వల్ల ఇది రాదు. ఏదో సంఘ సభ్యత్వం వల్ల రాదు. దేవుని నీతి సమగ్రమైనది, సంపూర్ణమైనది, కల్తీ లేనిది. ఆ నీతి క్రీస్తు మాత్రమే మనకు ఆరోపించగలడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడటానికి, అనగా పరిగణించబడటానికి లేపబడ్డాడు. యేసే మనకు బదులు బలి అయ్యాడు. ఆయన మనకు ప్రత్యామ్నాయ బలి. ఆయన పునరుత్థానుడై లేచి మనకు తన నీతిని అనుగ్రహించాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పౌలు ఇదే మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము కయీను నీతి అతని స్వనీతి విశ్వాసమును బట్టి కలిగింది కాదు. అయితే హేబెలు యొక్క నీతి విశ్వాసమును బట్టి క్రీస్తు బలియాగము వైపు చూపిన నీతి. ఇది దేవుని నీతి. కయీను, హేబెలు ఇద్దరూ ఆరాధనకై వచ్చారు. ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. ఇద్దరూ కవల పిల్లలని కొందరు అనుకుంటారు. కాదు, కవల పిల్లల కంటే ఇంకా సన్నిహితులు. వారి రక్తం ఎన్నో తరాల నుంచి వారిలో ప్రవహిస్తూ వచ్చింది కాదు. వారే కదా ప్రథమ కుటుంబం. ఆదాము హవ్వల కుమారులు వీరిద్దరూ. వీరిద్దరి సౌశీల్యములో తేడా అందామా? అదీ కాదు. వారు తెచ్చిన కానుకల్లో, అర్పణల్లో ఉన్న తేడాను బట్టి దేవుని సన్నిధిలో ఈ వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనబడింది. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడు. కయీను దేవుడు గుర్తించని, అంగీకరించని అర్పణ తెచ్చాడు. అయితే సోదరీ సోదరులారా, దేవుడు కయీనుకు మరో అవకాశమిస్తున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా కయీనుతో అన్నాడు,
నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిటనే పాపము పొంచి ఉంటుంది.